శ్రీ లలితా సహస్రనామ పారాయణము ఎలా చదవాలని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి ఇవాళ మనము లలితా సహస్రనామ పారాయణం చూడకపోతే శ్రీ లలితా సహస్రనామ పారాయణము చదువుకునే విధానము ఎలా చేయాలి అంటే ఏంటి, చాలామంది అసలు చదవద్దు అంటారు, కొన్ని చదవద్దు అంటారు. అలా మనకు ఎన్నెన్నో భయాలు పెట్టారు కదమ్మా. కానీ అవేవీ లేవు. ఎందుకంటే పుస్తకంలోనే పబ్లిక్గా ప్రింట్ చేయడం జరిగింది. అంటే అవన్నీ చదువుకోవాల్సినటువంటి అర్హత కలిగినవే, అవి కూడా మనకు తెలియాలి. అంటే ఇవన్నీ ఏం చెప్పారు పెద్దలంటే, ఒక గురువు ఆధీనంతో గురువు ద్వారా మీరు నేర్చుకోండి అని చెప్పారు. కానీ నాకు గురువులు చెప్పింది ఏంటంటే, మీరు కూడా అందరికీ నేర్పొచ్చమ్మా. ఎందుకంటే లలితా పారాయణం అనేది గురువుల నుంచి నేను పర్మిషన్ తీసుకున్నాను కాబట్టి నేను మీకు అందరికీ చెప్తున్నాను. లలితా సహస్రనామ పారాయణం ఎలా చదువుకోవాలో చూద్దాం. ఓం అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య వశిన్యాది వాగ్దేవతా ఋషిః అనుష్ఠుచ్ఛందః శ్రీ లలితా పరా భట్టారికా మహాత్రిపుర సుందరీ దేవత. ఐం బీజం క్లీం శక్తి సౌంకీలకం మమ చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధార్థే జపే వినియోగ అని అంగన్యాస కరన్యాస అని ఉన్నాయమ్మ. ఇవి మన చేతుల్లో పంచభూతాలు. ఇది అగ్ని, ఇది నీరు, ఇది గాలి, ఇది ఆకాశము, ఇది నీరు. కాబట్టి పంచభూతాలను, బయట ఉండే పంచభూతాలను మనలో పంచభూతాలను మిళితం చేస్తూ అంగన్యాస కరన్యాసాలంటే మన శరీరంలో ప్రతి పార్టును ఆ బీజాక్షరాల చేత టచ్ చేసినట్టయితే మనము లాకింగ్ పొజిషన్లో అవుతాం. లాకింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనకు స్వాధిష్టాన చక్రము, మూలాధారము, స్వాధిష్టము, మణిపూరక మన చక్రాలన్నీ యాక్టివేషన్ కలగడమే లలితా పారాయణము. అర్థమైందమ్మా? అవన్నీ బ్లాకేజెస్ లేకుండా ఉండడానికి పురుషతత్వము స్త్రీకి పురుషతత్వము ఎక్కువగా ఉంటుంది. అప్పుడు స్త్రీ శక్తిని అధికంగా చేయడానికి పూర్వీకులు లలితా పారాయణం ప్రతి స్త్రీ చదవాలని పెట్టారు. అందులో అంతరార్థం అది. ఎలా చదవాలో చూద్దాం. ఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌ మధ్యమాభ్యాం నమః, సౌ అనామికాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః. ఐం కరతలకరపుష్టాభ్యాం నమః. ఇది ప్లస్, ఇది మైనస్, రెండు కలిస్తే ఏమైంది, ఇప్పుడు ఎనర్జీ మనలోకి వచ్చింది. ఐం అంగుష్టాభ్యాం నమః అనగానే ఏం జరిగింది, ఐం అనే బీజాక్షరం ఏదైతే ఉందో అది ఎంత శక్తివంతం కలిగిందో ప్లస్ మైనస్ కలిసి దాని యొక్క శక్తిని పూర్తిగా మన శరీరము స్వీకరించడం. ఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌ మధ్యమాభ్యాం నమః, సౌ అనామికాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః. ఐం కరతలకరపుష్టాభ్యాం నమః అన్నాం కదమ్మా. ఇప్పుడు అంగన్యాస అంటే చేతులు ఇలా పెట్టుకోవాలి. ఐం హృదయాయ నమః, క్లీం శిరసే స్వాహ, సౌ శిఖాయై వషట్టు, సౌ కవచాయ యుం, క్లీం నేత్రత్రయాయ ష్టుటు, సౌ ఐం ఐం అస్త్రాయ ఫట్. అస్త్రాయ నా శరీరం, అస్త్రం శరీరం వేసుకున్న అస్త్రం. భుర్భు సోమతి దిగ్బంధ అనగానే మనం ఏం చేస్తాం, మెడిటేషన్ చేయాలంటే లైట్లు చిన్నగా పెట్టండి, మ్యూజిక్ పెట్టుకోండి, డిస్టర్బెన్స్ లేకుండా సైల్ ఆఫ్ చేసుకోండి అంటాం. అలాగా పూర్వీకులు మనము మన శరీరాన్ని కంప్లీట్గా బ్లాక్ చేసేసి ఇప్పుడు మనము చదువుకునే విధానాన్ని చెప్పడం జరిగింది. అంటే అంగన్యాస కన్యాస లేకుండా లలితా పారాయణం చేయడం అనేది సాధ్యం అయినా కూడా ఫలితం రాదు అని అర్థం అన్నమాట. తర్వాత ధ్యానము అనే ఒక శ్లోకాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ విశ్వమంతా ఎనర్జీ, మనలో కూడా ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీ విశ్వంలో ఉండే ఎనర్జీకి లింక్ కలపడమే ధ్యానము. అది ఎలా చదవాలో చూడండి. అంటే ప్రతి పారాయణంలో కూడా ఒక ధ్యానం ఉంటుంది. విష్ణు సహస్రనామాలు దేని చదివినా కూడా ఉంటుంది. అంటే లయతో కూడినటువంటి వర్ణన చెప్పినప్పుడు ఆ విశ్వంలో ఉండే విశ్వ చైతన్య శక్తి మనకు డైరెక్ట్గా మన బాడీ అంతా వ్యాప్తి చెందుతుంది. దాని అంతరార్థం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాళిక్యమౌళిస్ఫురత్ తారానాయక శీఖరాం స్మితముఖీ మాపీనమక్షోరుహాం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరాం అంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూరాం
తమిద్యేవ విభావయే భావాని. తదాత్మంతో అమ్మవారిని మనసారా ప్రేమతో హృదయ సమర్పణగా కోరుకుంటే అమ్మ పలకదా తల్లి? శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురసుతాం సర్వసంతృప్తధాత్రీం సకుంకుమ విలేపనామళిక చుంబికస్తూరిక హసితే క్షణాం శశరచాప పాశాంకుశాం అశేష జనమోహిని అరుణమాల్య భూషోజ్వలాం జపాకుస్మభాసురాం జపవిధౌ స్మరేత్ అంబికా. ఆమె మనలోకి వచ్చింది, మనము ఆమె వేరు కాదు, ఒకటే. తర్వాత ఏమొచ్చింది నాన్న? పంచపూజ. పంచ అంటే 5. విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి, మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి. వాటన్నిటినీ లయం కలపడము అంటే మన మూలాధార చక్రము లం. అక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాడు చూడు. లం పృథ్వీతత్వాత్వికాయై శ్రీలలితాదేవై గంధం పరికల్పయామి నమః. అమ్మా, లం అనే బీజాక్షరం మన మూలాధార చక్రం యాక్టివేషన్ బీజాక్షరం. అది అక్కడే అన్నాడు పృథ్వీతత్వాత్మిక. అమ్మా, నీవు నాలో ఉన్న మూలాధార చక్రానివి, నిన్ను యాక్టివేషన్ చేస్తున్నాను. లలితాదేవే గంధం సపరికల్పయామి సమ. భూమిలో నీళ్లు పడగానే మంచి వాసన వస్తుంది, భూమి వాసన ఎంత బాగుంది అంటారు. అలాగే గంధము అమ్మవారి మీద గంధం వేస్తూ లం పృథ్వీతత్వాత్మికాయై లలితాదేవే గంధం పరికల్పయామి అన్నప్పుడు నా శరీరంలో భూతత్వము చక్కటి అనుభూతితో యాక్టివేషన్ చెందుతుందమ్మా అని ఆ భూమిలో 2 కాళ్ళు పెట్టి మనం ఇలా పూజ చేస్తే ఆమె కరిగి మన మూలాధార చక్రం యాక్టివేషన్ జరుగుతుంది. హం ఆకాశతత్వాత్వికాయై లలితాదేవై పుష్పం పరికల్పయామి నమః. ఆకాశతత్వం ఇది హం. హం అని ఆకాశతత్వం అంటే పువ్వులు తీసి కాడ తీసి దేవుడికి వేయమ్మా అన్నారు కదా. అంటే కాడ తీసి దేవుడికి వేయటం అంటే పుష్పానికి ఎందుకు? మనము ప్రేమగా ఆత్మీయతతో మెత్తగా మాట్లాడాలి. కఠినమైన భాషణలు, ఒకరిని విమర్శించే మాటలు, తప్పుడు మాటలు ఈ కంఠంతో మాట్లాడకూడదని దాని అంతరార్థం. హం ఆకాశతత్వాత్మికై లలితాదేవి పుష్పం పరికల్పయామి నమః. యం వాయుతత్వాత్మికాయే లలితాదేవి ధూపం పరికల్పయామి నమః. యం వాయుతత్వాత్వం. ఈ వాయుతత్వాత్మ కోసం 2 అగరబత్తులు వెలిగించమ్మా అన్నాడు పూజారి మనతో. రం వాహిని తత్వాత్మికాయే లలితాదేవి దీపం పరికల్పయామి నమః. మన మణిపూరక చక్రం యాక్టివేషన్ జరగడానికి కోసం దీపం వెలిగించమ్మా అని స్త్రీలే వెలిగించండి అంటారు. రం వైహితత్వాత్ లలితాదేవి దీపం పరికల్పయామి నమః. వం అమృతతత్వాత్మికాయ లలితాదేవి అమృత నైవేద్యం పరికల్పయామి నమః. అయినా వం నీవే ఉన్నవి విశ్వం మొత్తము. వం అమ్మా, ఈ పదార్థాలన్నీ నీకోసమే చేశాను, ప్రేమగా నువ్వు తినమ్మా అని అమ్మవారికి సమర్పించడం. సం సర్వతత్వాత్మికాయై నమః లలితాదేవి సర్వోపచార పరికల్పయామి నమః. అన్ని రకాలైన పూజలకు నేనేనమ్మా, సర్వము నీకే అర్పిస్తున్నానమ్మా అని సమర్పయామిగా దండం పెట్టి పూర్తిగా పరిపూర్ణమైన విశ్వాసంతో, నమ్మకంతో, ప్రేమతో, విశ్వాసంతో మనస్ఫూర్తిగా లలితా పారాయణాన్ని చదవాలి తల్లి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర ప్రారంభం. ఇవి చదవద్దు బీజాక్షరాలని అందరూ అంటారు, చదవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇలా 3 సార్లు అన్న తర్వాత అమ్మవారిని ఐం అనే బీజాక్షరం. ఓం అంటే మన బాడీలో ఉన్నటువంటి అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయి. ఐం అంటే పదము, నేను మంచి పదాలనే పలుకుతాను, సరస్వతి బీజాక్షరం. హ్రీం శక్తి, శ్రీం లక్ష్మి. అమ్మ లక్ష్మి, సరస్వతి, శక్తి అన్నీ నాకు కావాలి, నాకు లభిస్తున్నాయని సర్వసమర్పణగా మీరు అమ్మవారిని నమ్మి
ఆ ఓం ఐం హ్రీం శ్రీం అనే పదాలను కరెక్ట్గా పలికి లలితా పారాయణం మీకొస్తే చదువుకోండి, లేదంటే గనక యూట్యూబ్లో పెట్టుకొని వినండి. ఆ ఫలితం వల్ల మన శరీరంలో అన్ని చక్రాలు యాక్టివేషన్ జరుగుతాయి. ఇది శ్రీ లలితా సహస్రనామ పారాయణము చదువుకునే పద్ధతి. ఓకే, మంచిగా హ్యాపీగా చదువుకోండి. మన బాడీలో చక్రాలన్నీ యాక్టివేషన్ జరుగుతాయి. అది లలితా పారాయణం యొక్క అంతర రహస్యం.